చెప్తాం కదా, చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. కానీ నా ప్రశ్న ఏంటంటే మాణిక్యరావు గారు, మీకు ఒకటి, ఇవాళ వీళ్ళు చేసే ప్రయత్నం కనుక మీరు అబ్జర్వ్ చేస్తే, జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ కానీ, వాళ్ళ పత్రికలు కానీ, లేకపోతే వాళ్ళ మీడియా కానీ, అసలు ఇదంతా చంద్రబాబు నాయుడు ఒక 4 ఏళ్ళు ఏది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతా కూర్చుని ఒక స్కెచ్ ఆయన వేసుకుని, వీళ్ళని రేపు పొద్దున్న నేను అధికారంలోకి వస్తే ఎలా ఎరికించాలి అని చెప్పి మీలాంటి వాళ్ళందరితో మాట్లాడి, ఇవాళ వీళ్ళందరూ పాపం అమాయకులు, వీళ్ళందరినీ జైలుకి పంపిస్తున్నారు అన్నట్టు కలర్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. దాన్ని ఇంకా రాను మోతాదు కూడా పెంచుతారు. సో దాన్ని తిప్పికొట్టడంతో పాటుగా నేను సేమ్ మన వెంకటేశ్వర గారు అడిగిన ప్రశ్న మీకు అడుగుతున్నా, ఏం చేయబోతున్నారు ఈ విషయంలో? రెండండి. ఒకటి, అమరావతి రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్రానికి ఒక రాజధాని కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ లో కూర్చొని ప్రతిపక్షాలు అందరిని కూడా మాట్లాడి అమరావతి అనేదాన్ని ఒక క్యాపిటల్ గా నిర్ణయించారు. అవును. చంద్రబాబు నాయుడు గారి నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్లాడా? తీసుకెళ్లలేదు. పోలవరం ఎత్తు గురించి, మిగతా విషయాల గురించి చంద్రబాబు నాయుడు గారు ఒక పాలసీ చేశారు, తీసుకెళ్లారా? నేనేమంటున్నానంటే, మద్యం పాలసీలో లోపాలు కనుక ఉంటే నువ్వు సరిదిద్దాలి, ప్రజలకి హానికరం కాకుండా, అట్లాగే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఇబ్బంది లేకుండా చేయాలి. నువ్వు ఎక్కడ చేసే పాలసీలు? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 11 గంటలకి సెక్రటేరియట్కి వెళ్తున్నాడు. ప్రతిరోజు షెడ్యూల్ ఉంటుంది. సెక్రటేరియట్కి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ పాలసీ ఒకటి, ఉచిత బస్సుకు సంబంధించినటువంటి పాలసీ ఒకటి, ఈ రెండింటిని అధికారుల సమక్షంలో కూర్చొని పాలసీలు డిసైడ్ చేస్తా ఉన్నాడు. ఈ పాలసీలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంటుంది, అక్కడ వచ్చేటువంటి అధికారుల పాత్ర ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. నువ్వు మద్యం పాలసీ గతంలో 2014-19 ఉన్నటువంటి పాలసీని పూర్తిగా నువ్వు తీసేసి పాలసీని ఎక్కడ రూపకల్పన చేసావు? సెక్రటేరియట్ లో చేసావా? అధికారుల సమక్షంలో చేసావా? నువ్వు ఎక్కడ చేసావు? ఎక్కడో బాంబేలోనో, దుబాయ్లోనో, ఇంకో చోట ప్రైవేట్ ప్లేస్ లో కూర్చొని నువ్వు పాలసీ డిజైన్ చేసావు. అది ఇక్కడే చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది కదా. రెండోది, మీరు అన్నట్టు ఇది ఒక మాట చెప్పాల్సింది ఉంది ప్రజలకి. ఎంత దారుణమైనటువంటిదంటే, వాళ్ళు ప్రజల రక్త మాంసాలు పీకడానికి, డబ్బులు గుంజుకోవడానికి ఎట్లాంటిదంటే, మేము చెబుతా ఉన్నాం, పిరోగలాల్ డైఎథైల్ థాలేట్ ఐసోపుటేట్ యాసిడ్, చాలా డేంజరస్ యాసిడ్స్ ఇవి. ఎక్కడ ఇప్పుడు సిట్ దగ్గర ఉంది ఈ విచారం, ఈ రిపోర్టు సిట్ దగ్గర ఉంది. నెంబర్ 1, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు పిట్టల్లాగా రాలిపోతా ఉంటే, ఎక్కడ ఏలూరులో చనిపోయినప్పుడు, విశాఖలో చనిపోయినప్పుడు, ఒక పిల్లాడు రేటు విషయంలో ఓం ప్రకాష్ చనిపోయినప్పుడు మేము వీటి మీద ఉద్యమం చేస్తా మేము టెస్టులు చేయించాం. టెస్టులు చేయిస్తే ఇప్పుడు నేను చెప్పినటువంటి పేరు అత్యంత విషపూరితమైనటువంటి రసాయనాలు వేగంగా కిక్కెక్కి తర్వాత దానికోసం ఎంపర్లాడేటువంటి ఒక దాన్ని సృష్టించే విధంగా ఈ తయారు చేశారు. ఎడిక్షన్ కరెక్ట్ పదం, అట్లా తయారు చేశారు. అందుకని నేనేమంటానంటే, జగన్మోహన్ రెడ్డి దీనిలో నుంచి తప్పించుకోలేడు. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉండమను, జగన్మోహన్ రెడ్డి పార్టీలో మంత్రులుగా చేసేవను, ఎమ్మెల్యేలుగా చేసేవను అంటే వాళ్ళకి కాదు. అదే అడిగాను నేను మాణిక్యరావు గారు, వాళ్ళకి తెలుసు జైలు పెద్ద విషయం కాదు కదా, మీకు సెన్సిటివ్ పాయింట్, వెంకటేశ్వర గారు సెన్సిటివ్ పాయింట్, బట్ జగన్మోహన్ రెడ్డి పెద్ద సెన్సిటివ్ పాయింట్ కాదు అది. నేను అదన్నా ప్రజలకి అప్పీల్ చేస్తా ఉన్నాం మేము. వెంకటేశ్వర గారు చెప్పినటువంటి పద్ధతి వేరు. నేను చెప్పేది, రాజకీయ పార్టీ అంటే నేను చాలా సార్లు చెప్పాను, ఇంకోసారి కూడా చెప్తున్నా, తెలుగుదేశం, జనసేన, బీజేపీ, సిపిఐ, సిపిఎం, చివరికి రాష్ట్రంలో లేనటువంటి బిఎస్పి లేకపోతే కొత్త పార్టీ ఎక్కడైనా ఉండండి, జగన్ పార్టీలో ఎవ్వరూ ఉండొద్దు. ఉంటే మీ జీవితాలు జైలుకి, లేకపోతే వ్యసనాలకు గురయ్యి హాస్పిటల్కి, లేకపోతే సచ్చి డోర్ డెలివరీకి వీటికి వెళ్ళిపోతాను. నేను రాష్ట్ర ప్రజలు అంటే ఈరోజు ఎన్నికలు కాదు, ఒక్కమాట ప్లీజ్, రాష్ట్ర ప్రజలు అంటే ఎన్నికలు కాదు, రాష్ట్ర ప్రజలంటే మన యువత, రాష్ట్ర ప్రజలంటే మన సంపద, రాష్ట్ర ప్రజలంటే పేరు ప్రఖ్యాతులు, గుర్తింపు. అందుకనే రాజకీయ పార్టీ కాదు. ఇందాక మన లక్ష్మీనారాయణ గారు ఒక మాట చెప్పారు, ఏమని చెప్పాడు? ఆ పార్టీని రద్దు చేయాలని. అసలు పార్టీ వాడు కాదు, పార్టీ కూడా దోచుకున్న పార్టీ. కరెక్టే, కానీ ఎన్నికల్లో పోటీ చేసి అధికారంలోకి వచ్చి మళ్ళీ రేపు వస్తా ఉంటున్నారు కదా, అది దాని గురించి. ఎనీవే టైం అయిపోయింది, అది మళ్ళీ మాట్లాడదాం. లక్ష్మీనారాయణ గారు ఏమైనా చెప్తారా ఫైనల్ గా, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ చార్జ్ షీట్ అనేది? సార్, ఇప్పుడు మధ్యాహ్నం విన్నాము, మరి గంజాయి పరిస్థితి ఏంది? గంజాయి ఎవరు తెచ్చారు? గంజాయి అంతకన్నా పెద్దది కదా.